తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహానాడు ఇలా ఘనంగా షాలైందుల్లా మొదటి రోజు నాయకులంతా మస్తు హుషారుగానే గానొచ్చిండ్రు. ఇక ఈ మహానాడు విజయవంతం చేయనీకి పార్టీ కార్యకర్తలు నాయకులు బగ్గనే కట్టబడ్డారు కదా. మరి ఇలా మహానాడు ఎట్లా నడిచింది, ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఏం కథ పురా అరుచుకుందాం పాండ్రి. మహానాడులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సార్ కూడా అందరి లెక్కనే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అటెంకా అక్కడ పెట్టిన ఫోటోలన్నీ తేరిపారి చూసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిండు. ఇక అటెంకా మాట్లాడిన సీఎం చంద్రబాబు సారు కడప గడ్డ మీద మొదటి పారి ఏర్పాటు చేసిన మహానాడు చరిత్ర సృష్టిస్తది. ఉమ్మడి కడప జిల్లాల 10కి 7 స్థానాలు గెలుచుకున్నాం. ఈ పారి ఇంకొంచెం కష్టపడి 10కి 10 స్థానాలు గెలుచుకోవాలని కార్యకర్తలకు పిలిపించిండు. ఇక మన పసుపు సింహం చంద్రయ్య పీక కోస్తున్నా కూడా జై తెలుగుదేశం నినదించుకుంటా పాన విడిచిపెట్టిండు. అయిననే మన స్ఫూర్తి, ఆ స్ఫూర్తే పార్టీ నడిపిస్తున్నదని చెప్పుకొచ్చిండు. ఇక మీటింగ్ ఏదైనా ఐటీ గురించి మాట్లాడు బాబు సార్ అలవాటే కాబట్టి ఇలా గిట్లా అన్నాడు. పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను హైటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను. ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్నరా అప్పుడు హైదరాబాద్ లో ఐటీని డెవలప్ చేస్తే ఇప్పుడు అమరావతిలో ఏఐని డెవలప్ చేస్తాడట. ఇక అవినీతి గురించి గీ ముచ్చట చెప్పిండు. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. మీరు ఈరోజు 500-1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. మొత్తానికైతే నోట్లన్నీ తీసేసి డిజిటల్ కరెన్సీ తీసుకురావాలని ప్రధాని మోడీ సార్ చెప్పిండట బాబు సారు. ఈ లెక్కన చూస్తే రాబోయే రోజుల్లో టెక్నాలజీ అయ్యాంగా పైసలు కంటికి కనబడడం కూడా తక్కువనే అయితట్టున్నది పోండ్రి. ఇక ఎప్పటి లెక్కనే ఈ మహానాడులో కూడా పార్టీ కోసం విరాళాలు అడిగిండు బాబు సారు. మన పార్టీలు కూడా 10 రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్గా కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక వారసత్వం. ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు. మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండిలో కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా. అట్లా వీరాళాలు ఇవ్వంటే ఇలా ఒక్కనాడే దగ్గర 17 కోట్ల రూపాయలు జమ అయినాయి. మొదటి మహానాడులా హుండీ పెట్టి విరాళాలు తీసుకుంటే ఇప్పుడు పలకపోంతో డైరెక్ట్ అకౌంట్లకే పైసలు పంపే ఏర్పాట్లు చేసింది పార్టీ. ఈ మహానాడులో మాట్లాడిన మంత్రి లోకేష్ అన్న 6 శాసనాలు ప్రతిపాదించిండు. 6 శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 త్రిశక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇవి మన 6 శాసనాలు. 6 శాసనాల గురించి చెప్పిన లోకేష్ అన్న మార్పు గురించి గిట్లా మాట్లాడిండు. చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లలాగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. ఆ యాళ్ళ మాజీ మంత్రి రోజక్క అన్న మాటలను లోకేష్ అన్న గట్టిగా తీసుకున్నట్టున్నాడు. అందుకే ఆ మాటలను ఇయ్యాల కూడా మళ్ళోపారి యాద్ చేసిండు. మొత్తానికైతే మహానాడు కార్యక్రమం ఇవాళ సంబురంగా జరిగింది. మహానాడు ఏయంగా కడప మొత్తం పశుమయమైనట్టే గానొచ్చింది. మహానాడు ఇంకా 2 రోజులు నడుతుంది కాబట్టి ఎట్లుంటుందో చూడాలి మరి.